తాండా ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్కి అలాగే నందూరు మేజర్ కెనాల్కి సుమారు 4 వర్కులు 50 లక్షలు విలువైనటువంటి వర్కులని ప్రారంభోత్సవం చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2,10,00,000 వర్కులు ప్రారంభించడం జరిగింది సుమారుగా. అంతేకాకుండా నాతవరం మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా 1,50,00,000 వరకు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసం గేట్లు కూడా క్లోజ్ చేయనటువంటి పరిస్థితి నుంచి ఈవేళ రేపు వర్షాకాలంలో సీజన్ ప్రారంభమైన వెంటనే చివరి వరకు నీరందించినందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. స్పీకర్ గారు ప్రోద్బలంతో అలాగే స్పీకర్ గారి సౌజన్యంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. గవర్నమెంట్కి సుమారుగా 4,22,00,000 అంటే 13 కోట్లకు పంపించినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా సుమారుగా 4,22,00,000 వర్కులకి అంటే 35 వర్కులకి పంపించడం జరిగింది. అవి కూడా ఇంకో 10-15 రోజుల్లో శాంక్షన్ అయి వస్తాయని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వంలో మనం చూసాం ఏ రకంగా తాండవ ప్రాజెక్ట్నే నిర్వీర్యం చేసే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఈవేళ రైతులకి నీరు అందించేటువంటి నమ్మకం మాకు కలిగింది. అలాగే రేపు సీజన్లో అందరికి చివరి వరకు కూడా టైలెండర్స్ గతంలో ఎప్పుడు కూడా వర్షాలు పడితే నీరు వెళ్ళేది తప్ప మామూలుగా కాలువల ద్వారా పనిచే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం. అంతేకాకుండా మన గౌరవ అయ్యన్న పత్రి గారి కృషి వల్ల తాండవ రోడ్డు నాతవరం నుంచి తాండవ వెళ్ళినందుకు గత 3-4 సంవత్సరాలు నరకం అనుభవించాం. దాన్ని కూడా ఇక్కడ ఇరిగేషన్ నుంచి R&Bకి జీవో కూడా రావడం జరిగింది. అంచేత R&B వాళ్ళు ఎస్టిమేషన్ వేసి సాధ్యమైనంత మేరకు ఈ సీజన్లోనే అంటే రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే లోపునే ఆ రోడ్డు కూడా పూర్తిగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు మనకి 2 వర్కులు వచ్చి రోడ్లు కొత్తగూడెం నుంచి లక్ష్మీపురం రోడ్డు అది ఒక 50 లక్షలతోటి, అలాగే తాండవ జంక్షన్ నుంచి కురువాడ వరకు 1,35,00,000 ఆ రోడ్డు కూడా వచ్చింది. అంటే సుమారుగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మన మండలంలో 20 కోట్ల పైన డబ్బుని అమౌంట్ని స్పీకర్ గారు ఇవ్వడం జరిగింది. దాని అంతటినీ కూడా చేసి చాలా వరకు వర్కులు కూడా పూర్తి చేసాం. కొత్తగా వచ్చే వర్కులు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా రోడ్లు కానీ ఇరిగేషన్ వర్కులు కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి నుంచి ఇవాళ నెమ్మదిగా కోలుకునే పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత ఇవాళ తాండవ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్నటువంటి 53,000 ఎకరాల రైతులకి కూడా ఒక రకమైన నమ్మకం కలిగించే పరిస్థితి గౌరవ మన స్పీకర్ గారు అయ్యన్న పత్రి గారు, అలాగే కింద ఈస్ట్ గోదావరిలో మన యనమల రామకృష్ణ గారు, అలాగే యనమల దివ్య గారు, వీళ్ళందరి ద్వారా మేము అనేక ప్రయత్నాలు చేసి గ్రాంట్లు తీసుకురావడమే కాకుండా చేయడం కూడా జరుగుతుంది. అలాగే పూర్తిగా ఈవేళ ఎన్ఆర్జీఎస్ని అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా పూర్తిగా ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి అధికారుల సహకారంతో అదేవిధంగా అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లేబర్ సహకారంతో ఆ కాలువలన్నీ పూర్తి చేస్తున్నాం. ఈ రకంగా ఒక రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఏం చేయాలో అది చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.